బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. బంకర్లోనే మా నాన్నని ఒక్కరిని ఉంచేసి మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లారంట. ఉపాధి కోసం వలస వెళ్లిన ఒక నిరుపేద కమ్ముకున్న యుద్ధ మేఘాల మధ్య ప్రాణాలు వదిలాడు. కుటుంబ పోషణ కోసం దేశం కాని దేశం వెళ్లి కష్టపడుతున్న ఆ పేద తండ్రి బాంబుల వర్షానికి భయపడిపోయాడు. మైళ్ళ దూరంలో ఉన్న ప్రతి క్షణం కుటుంబం కోసమే తప్పించే ఆయన గుండె ఏ క్షణాన ఏమవుతుందో తెలియని ఆందోళనతో ఆగిపోయింది. బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్కు వలస వెళ్లిన తెలంగాణలోని జగిత్యాలకు చెందిన 57 ఏళ్ల రేవేళ్ల రవీందర్ అనే వ్యక్తి అక్కడే కన్నుమూశాడు. రవీందర్ గత 2 ఏళ్లుగా ఇజ్రాయెల్లోని ఓ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన రవీందర్ 20 రోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను టెల్ అవివ్ సౌరాస్కీ మెడికల్ సెంటర్లో చేర్చారు. 1500 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలోని ఓ బంకర్లో ఉంచి రవీందర్ కు చికిత్స అందించారు. అయితే బంకర్లో ఉన్న చాలా మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోగా రవీందర్ కు మాత్రం డొనేషన్ రాలేదని అక్కడే ఉంచేశారు. అయితే అప్పటికే బాంబుల వర్షం కురుస్తుండగా ఆ శబ్దానికి భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూనే మృతి చెందాడు. ఈ విషయం అక్కడి డాక్టర్లు రవీందర్ సన్నిహితులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. దీంతో రవీందర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా రవీందర్ కుమార్తె ఆకాంక్ష మాట్లాడుతూ 20 రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మా నాన్న ఆసుపత్రికి చేరారు. అక్కడ ఉన్న ఓ సేఫ్టీ బంకర్లో చికిత్స పొందుతూ జూన్ 16న ఉదయం చనిపోయారని మాకు తెలిసింది. మా నాన్న మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకురావాలని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరాం. మా నాన్నను తొందరగా ఇండియాకు తీసుకురండి అని కన్నీళ్లు పెట్టుకుంది. మా నాన్న 20 days బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక అక్కడ వార్ జరుగుతుందని బంకర్స్లోకి తీసుకెళ్ళాక అందరినీ డొనేషన్ వచ్చిందని అందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంట. డాడీకి డొనేషన్ రాలేదని అక్కడే బంకర్స్లోనే ఉంచారట. వార్లో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు. అసలు వార్ వల్లనే చనిపోయాడు, కానీ వాళ్ళేమో చెప్పట్లేదు. అట్లా మాకు అసలు కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది. యాక్చువల్గా మాకు ఇల్లు కూడా ఊరుస్తుంది మొత్తం. అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది రోజు. మా తమ్ముడేమో మాటలు రావు, చెవులు వినిపించవు. మా డాడీ కొంచెం సంపాదన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారు అక్కడికి. కానీ సడన్గా ఇట్లా అవుతున్నారు. ఎంత తొందరగా మన తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ విషయం గురించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డిలకి తెలియజేసి రవీందర్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని రవీందర్ కుటుంబ సభ్యులు వేడుకున్నారు. నా పేరు రేవేళ్ల విజయలక్ష్మి, నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయెల్ వేయండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం కాదని ధైర్యం చెప్పినా కానీ అతనికి ధైర్యం రాలేదు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు.
మా బాబుకు మాటలు రావు, తెగులిన వాడై నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. నా భర్త తొందరగా తిరిగి రావాలని నేను అందరిని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల కింద పోయిండు మీ భర్త? నా భర్త 2 సంవత్సరాలు అయితే ఎప్పుడు ఆరోగ్యం సరిగా బాంబులు పడుడుకు ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఆయన హాస్పిటల్లో ఎక్కువ ఉంటుండే. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విద్య, ఉపాధి నిమిత్తం ఆ దేశాలకు వెళ్లిన భారతీయుల భద్రతపైన తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది.